ప్రజెంట్ తెలంగాణ వ్యాప్తంగా దంచి కొడుతున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు అయితే పొంగిపడుతున్న నేపథ్యంలో ఏదైతే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ వద్దకి 38,04,000 క్యూసెక్ల వాటర్ అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో అదేవిధంగా నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దాదాపు 80 గ్రామాలు డేంజర్ జోన్ లో ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా మరో 4 రోజులు మోస్తాదు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే తుపాకులగూడెం బ్యారేజ్ వద్దకైతే దాదాపు 80 దిగువకి నీరు అనేది విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే దాదాపు 80 గ్రామాలు రెడ్ అలర్ట్ లో ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి ఉంది. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో గర్భిణీ స్త్రీలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి వాళ్ళకి డెలివరీ డేట్ టైంలో పిహెచ్సిఎస్ లో అయితే వాళ్ళకి వసతు ఏర్పరచాలంటూ కూడా అయితే మంత్రి సీతక్క అయితే అధికారులకు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఇటు ములుగు జిల్లాకు సంబంధించి బొగతా జలపాతం అయితే ఇప్పటికే పడవలు తొక్కుతున్న నేపథ్యంలో దీవుకి ఎక్కువగా వాటర్ వస్తున్న నేపథ్యంలో అయితే పర్యాటకులు అయితే సందర్శించడానికి అయితే అనుమతించట్లేదు. ఈ అదేవిధంగా వెంకటాపురం మండలానికి సంబంధించి ఆలుపక్క గ్రామంలో అయితే రాజు అనే వ్యక్తి చేపల వేటకు వెళ్ళి గల్లంతైన పరిస్థితి ఉంది. అతను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే ఆయన మృతదేహం అయితే లభ్యమైంది. చేపల వేటకి ఎవరు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే సూచించున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా మరో 4 రోజులు అయితే మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ వెల్లడించిన పరిస్థితి ఇక్కడ